హాయ్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇట్లాగా జీన్స్ ప్యాంట్లు అయితే ఓల్డ్ ఉంటాయి కదా, ఉట్టిగా పడేయకుండా వీటితోనైతే మంచి డోర్ మ్యాట్ అయితే తయారు చేసుకున్నాము. కింద లెగ్స్ కాడికి కట్ చేసి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో పొడుగ్గా ఇట్లా కట్ చేసుకుంటున్నాను. ఒక ప్యాంట్కి మనకి ఇట్లాగా 4 పీసెస్ అయితే వస్తాయి అన్నమాట. అయితే ఈ పైన 2 పీసులను జాయింట్ చేసి కింద 2 చిన్నగా కట్ చేసుకున్న పీసులని దానికి గుజ్జు పెట్టేశాను అనమాట. పై 2 పీసులకి ఎలాస్టిక్ వేసాను. ఇప్పుడు ఎలాస్టిక్ వేసిన తర్వాత ఒక సైడ్కి కుట్టేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా మనకు ఎక్కువగా పాతగా అవ్వకముందే టైట్ అయిన పాయింట్లు ఉంటాయి కదా, చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి స్కర్ట్ అయితే అయిపోయింది. చూడండి ఎంత చక్కగా మిడ్డీ ఉంది. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లో ఉన్న జీన్స్ని పడేయకుండా క్యూట్ స్కర్ట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. కింద లేస్ అతికిచ్చాను కాబట్టి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఓల్డ్ బ్లౌజెస్ కానీ మనం చీరలో ఉన్నవి కొన్ని కుట్టించుకోము, కొంచెం క్లాత్ ఇట్లాగా మెరిసిపోతుంది అని, కొన్ని ఫ్లవర్స్ పెద్దగా వచ్చాయి, అలాంటి వాటితో చిన్నపిల్లల ఫ్రాక్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అటు ఒక మడత ఇటు ఒక మడత వేసాను. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని అంబ్రిల్లా టైప్ అనమాట. ఈ పైన మూల ఉంది కదా, ఆ మూలకు వచ్చేసి ఒక లేయర్ తీసి కొంచెం పైకి జరిపి పెట్టుకుంటే ఒక సైడ్ ముందు సైడ్ కొద్దిగా పైకి, వెనక సైడ్ కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు మూలకి మనం ఇట్లాగా రౌండ్గా కట్ చేసుకుంటే మనకు నెక్ పార్ట్ అయితే వచ్చేస్తుంది. ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి 2 ఇంచెస్ కిందికి కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఫ్రాక్ వచ్చేస్తుంది అన్నమాట. ఎలాంటి కొలతలు లేకుండా, ఎలాంటి టేపు అవసరం లేకుండా చాలా ఈజీగా ఒక బ్లౌజ్ పీస్తో అయితే 3-4 ఇయర్స్ బేబీకి సరిపోయే ఫ్రాక్ అయితే చాలా చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అలాగే లైనింగ్ కట్ చేసుకొని కింద ఉన్నదాన్ని మనము పైన పెట్టేసుకోవాలంటే లైనింగ్ మీద ఈ క్లాత్ని ఉల్టా పెట్టేసుకొని మధ్యలో అయితే ఇప్పుడు నెక్ పార్ట్ ఉంది కదా, ఇది కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఈ షార్ప్గా ఉన్నాయి కదా కొసలు, అక్కడ కొంచెం కత్తెరతో కట్ చేసుకొని మనం ఈ క్లాత్ని అంతా లైనింగ్ని లోపలికి చేసేసేయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అక్కడక్కడ కొంచెం కట్ చేసుకుని లైనింగ్ అంతా లోపల పెట్టేసుకుంటే మనకు నెక్ నీట్గా వచ్చేస్తుంది. ఇంకా పై కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవి చంక భాగాలు ఉన్నాయి కదా, మనం 2 ఇంచెస్ లైన్ కట్ చేసాము, వాటికైతే మనకు ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. కింద అయితే ఇట్లాగా మడత పెట్టి కుట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా, ఎంత చక్కగా, తొందరగా కూడా అయిపోయింది. మనకు ఎట్లాంటి ఎక్కువ స్టిచ్చెస్ లేకుండా బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే తయారైపోయింది. తర్వాత ఇట్లాగా ఓల్డ్ టీషర్ట్స్ అయితే ఊకే పైకి అయినవి కానీ, కొంచెం ఒక దగ్గర హోల్ పడ్డాయి కానీ వేస్ట్గా పక్కకు పడేస్తుంటాము. అలా కాకుండా నేను చూపిన విధంగా కింద పైన ఇట్లాగా లైన్ గీసుకొని హ్యాండ్స్ మీదకి కొంచెం 2 ఇంచెస్ వచ్చే విధంగా గీసుకోవాలి. ఇప్పుడు కింద కట్ చేస్తున్నాను, పైన కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాగా ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ముందుకు వచ్చేసాం కదా, ఇదైతే మనకు కింద పిస్తా కిందికి పోతుందన్నమాట. మంచి షార్ట్ అయితే తయారవుతుంది పిల్లలకి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇది ఫోల్డ్ చేసి రౌండ్గా కుట్టుకోవాలి అటు ఇటు, ఈ మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఎలాస్టిక్ తీసుకొని పైన కుట్టేసుకుంటే చిన్నపిల్లలకి ఇంట్లో వేసుకోవడానికి మంచి షార్ట్ అయితే తయారవుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చక్కగా ఇలాంటి టీషర్ట్లని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా పాతగా కలర్ పోయిన సెట్స్ ఉంటాయి కదా, వాటితోని మంచి మనకు ఉపయోగకరంగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం కలర్ పోయినా, కొంచెం ఇదైనా, లేదంటే కొద్దిగా పైకైనా అట్లాంటి సెట్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా సగానికి కట్ చేసి అటు ఇటు చంక భాగాలు కట్ చేశాను. ఇక్కడ పైన ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు చిన్న నాడలు కుట్టేసుకొని వీటిల్లో ఎక్కించేసుకుంటే చిన్న బేబీకి, ఒక 2 ఇయర్స్ బేబీకి అయితే క్యూట్ ఫ్రాక్ అయితే తయారైపోతుంది. ఇలాంటి టైలరింగ్ రాని వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, పైన మనకు భుజాల మీద కలర్ పోయిన షర్ట్ ఇది, కింది భాగం అయితే కొత్తగా ఉంది. ఇంకా మనం కింది భాగం కాడికి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ కొత్తగా బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే తయారైందనమాట. ఇలాగా ఓల్డ్ షర్ట్స్ని కూడా బాగా రీయూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు డోర్లు ఎప్పుడు ఇట్లాగా గ్యాప్ ఉంటాయి కదా, ఆ గ్యాప్ ఉండడం వల్ల అందులోంచి ఏమన్నా జిట్టలు, చిన్న చిన్న పురుగులు అట్లా లోపలికి వస్తాయని భయం ఉంటుంది కదా. అట్లాంటప్పుడు ఇట్లాగా క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇటు సైడ్ ఒక రబ్బర్ వేస్తున్నాను,
అటు సైడ్ కూడా ఒక రబ్బర్ బ్యాండ్, సేమ్ అటు సైడ్ కూడా ఇట్లాగే దగ్గరికి ఫోల్డ్ చేసి ఆ చివర ఈ చివర కొంచెం మందంగా మడిపేసి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు డోర్ ఎట్లాంటి గ్యాప్ ఉండదు, అలాగే కింద బండకు రాసుకపోయేది కూడా ఉండదన్నమాట. గాలి కొట్టుకున్నప్పుడు సౌండ్ రాకుండా కానీ చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఇదైతే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ప్యాంట్లు మడత పెడతాం కదా, చాలా ఈజీగా ఇట్లా 2 కాళ్ళు పైకి అనేసి ఇంకోసారి ఇలా మడత పెట్టేసి ఈ విధంగా పెడితే అయితే ఈ ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా మడత వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కాకుండా మనము ఎక్కడన్నా జర్నీ వెళ్ళేటప్పుడు తక్కువ ప్లేస్లో ఎక్కువ పట్టాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్యాంట్ని ఈ విధంగా మడత పెట్టి చిన్నగా రోల్ చేసుకుంటారండి. ఇప్పుడు సగానికి వచ్చిన తర్వాత ఒక కాలు పక్కకు పెట్టేసి మిగతాది రోల్ చేయండి. ఇప్పుడు దీన్ని ఈ పక్కకు పెట్టిన దాన్ని ఓపెన్ చేసి రివర్స్లో ఈ రోల్కి ఎక్కించేస్తే ఒక బాటిల్ సైజులో వచ్చేస్తుంది అనమాట మనకి. చూసారు కదా ఎంత చక్కగా ప్యాక్ అయిపోయిందో పాయింట్. చాలా ఈజీగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనం జర్నీ చేయొచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి బ్యాగ్స్ అయితే మనకు షాపింగ్కి వెళ్ళినప్పుడు చీరలకి దానికి ఇస్తుంటారు కదా, చాలా స్టాక్ ఉండిపోతాయి ఇంట్లో. దానిని వేస్ట్గా పడేయకుండా లోపల ఇట్లాగా పాత చీరలు అయితే పెట్టేసి ఇవి హ్యాంగర్స్ ఉన్నాయి కదా వాటిని కూడా లోపలికి పెట్టేసి ఇక పైన ఒక సూది దారం తీసుకొని ఒక లైన్ ఇట్లాగా స్టిచ్ చేసుకున్నాం అనుకుంటే మంచి పిల్లో అయితే తయారైపోతుంది. మనం కుషన్ మీద పెట్టుకోవడానికి, సోఫా మీద పెట్టుకునే కుషన్ పిల్లో కావచ్చు, లేదంటే పడుకోవడానికి అట్లా చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి పైన ఒక కవర్ కుట్టేసుకున్నాం అనుకుంటే లోపల ఎలాంటి పిల్లో ఉందని కూడా ఎవరికి గుర్తుపట్టడానికి రాదు కదా. చాలా ఈజీగా మనము ఇట్లాంటి బ్యాగ్స్ అయితే వాడుకోవచ్చు అనమాట. చూడండి ఇందులో కవర్లో పెట్టేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది బయటికి చూడనీకే. ఎంత చక్కగా మనము ఇట్లాగా పిల్లో అయితే తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇట్లాంటి బాటిల్స్ అయితే మనము జ్యూస్ తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా, వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అట్లాగా కాకుండా పైన ఉన్న కవర్ని ఇలాగా కట్ చేసి తీసేసి కొంచెం చాకుని వేడి చేసి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ మధ్యలో కొంచెం లైన్ లాగా వచ్చింది కదా అక్కడ దాకా. తర్వాత ఇంకొంచెం సైజ్ ఇది పొడవు అయిపోతుందని చెప్పేసి నేను ఈ విధంగా లైన్ చేసుకుని ఇక్కడ దాకా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో మనము కొంచెం ఆ బాటిల్ ఓపెన్ క్యాప్ ఉంటుంది కదా దాని సైజ్ అట్లా కట్ చేసుకొని అటు సైడ్ దాన్ని దీనికి పెట్టేసి లోపలికి మూత పెట్టేసుకుంటే మంచిగా మనకు ఇది కిచెన్లో బాగా యూజ్ అవుతుందన్నమాట. దీనికి నచ్చితే కలర్స్ వేసి డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే అట్లాగే పెట్టేశాను. ఇక్కడ స్పూన్స్, చాకులు అట్లాంటివి వేసి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, మాటికి వాడుతున్నప్పుడు ఇలా తీస్తే మనకు ఒకేసారి 4-5 అలా వచ్చేస్తాయి అన్నమాట. అట్లా కాకుండా వీటిని తీసినప్పుడల్లా ఒక్కొక్కటే రావడానికి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక టిప్పు ఉపయోగిస్తున్నాను. చిన్న బాక్స్ అయితే తీసుకొని ఆ బాక్స్ని ఒక కవర్లో పెట్టేసి ఆ కవర్ని మొత్తానికి లాక్ చేసేసి ఇక్కడ గాజు ఎక్కిస్తున్నాను అనమాట. ఇక్కడ గాజు ఎక్కించిన తర్వాత కవర్ని అయితే మళ్ళీ ఇట్లాగా ఓపెన్ చేసి ఇది కదలకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో హోల్ వచ్చింది, ఇక్కడ నుంచి మనము ఈజీగా రోజు ఒక్కొక్కటి అవసరమైనప్పుడల్లా తీసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి మంచి ఫ్రాక్ అయితే డిజైన్ ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను. నేను చూపించిన విధంగా ఒక మడత వేసుకున్న తర్వాత రెండోసారి ఇట్లాగా కొంచెం బాడీ సైజ్ అంతవరకు ఇంకో ఫోల్డ్ చేసుకొని బాడీ గీసుకోవాలి. తర్వాత కింద ఇలాగ రౌండ్గా వంకలుగా గీసుకుంటూ రావాలి. ఇప్పుడు బాడీ కట్ చేస్తున్నాం కదా, ఈ విధంగా ఈ వంకలు కట్ చేసుకుంటూ వస్తే మనకు బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది. చూడండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది, రాని వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకు ఇట్లాగ వస్తుందన్నమాట. ఈ బాడీ సగానికి కింద పెట్టేసి ఈ అటు ఇటు ఉన్న పీస్లని ఈ బాడీకి అతికించుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉంది ఫ్రాక్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇట్లాగా చిన్నపిల్లలకి స్టిచ్ చేస్తే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ప్యాంట్లు అయితే ఇలా చిందరవందరగా తాకిస్తూ ఉంటారు, అవి చూడడానికి చాలా గలీజ్గా కనిపిస్తూ ఉంటాయి. అట్లా కాకుండా మనము ప్యాంటు తాకిచ్చేటప్పుడు ఇట్లాగా లోపలికి ఫోల్డ్ చేసినట్టు పెట్టి లైన్గా తాకిచ్చామంటే చూడడానికి నీట్గా ఉంటుంది లుక్. అలాగే మనకు ప్యాంట్లు కూడా ఎక్కువ ఫోల్డ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట.